Good morning, girls. Hope all are safe at your homes. I am K. Sushila, lecturer in Computer Science Department, subject Cloud Computing for 3rd BSc Computer Science Cluster students. Unit 1 Cloud Computing Overview. The syllabus of Unit 1 are Origins of Cloud Computing, Cloud Components, and Essential Characteristics. Okay, these are the 3 topics in Unit 1. Now in my first video, I am going to explain about introduction to cloud computing and origins of cloud computing. Okay, let's start the introduction to cloud computing. So what is cloud computing? Okay, so cloud computing is the delivery of computing services such as servers, storage, databases, networking, software, analytics, intelligence, and more over the cloud. Okay, and cloud computing it is a set of services. Okay, we can access these services with the help of internet. Okay, so cloud computing is a set of services. ఏంటి సర్వీసెస్ ఏంటి? సర్వర్స్ కానీ, స్టోరేజ్ కానీ, డేటాబేసెస్ కానీ, నెట్వర్కింగ్ కానీ, ఓకే, ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో ప్రతి సర్వీసెస్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇంటర్నెట్ సహాయంతో యాక్సెసింగ్ చేయొచ్చు. దాన్ని ఏమంటున్నామంటే క్లౌడ్ కంప్యూటింగ్, విచ్ ఇస్ అ సెట్ ఆఫ్ సర్వీసెస్. Okay, so if you observe in this picture, girls, if you observe all the users, okay, all the users are accessing resources within the cloud with the help of internet. Okay, here in this cloud, here we have 3 services: application, infrastructure, storage. Okay, ఈ మూడే కాకుండా చాలా సర్వీసెస్ ఉంటాయి. నెట్వర్క్స్, ఓకే, సాఫ్ట్వేర్స్, ఇంటెలిజెన్స్, ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అన్ని కూడా క్లౌడ్లో ఉంటాయి. సో యూజర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ సర్వీస్ కావాలో ఆ టైప్ ఆఫ్ సర్వీసెస్ని ఇంటర్నెట్ సహాయంతో యాక్సెసింగ్ చేస్తారు. దాన్ని మనం ఏమంటున్నాం అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటున్నాం. ఓకే, ఇలా క్లౌడ్లో ఉన్న ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో వాటన్నిటిని యూజర్స్ కనుక యూజ్ చేసుకోవాలి అంటే కనుక వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఎయిదర్ డెస్క్టాప్ కానీ, ల్యాప్టాప్ కానీ, మొబైల్స్ కానీ, ఏదో ఒక పర్సనల్ డివైస్ ద్వారా కానీ వాళ్ళకి నెట్ కనెక్షన్ ఉంటే చాలు. క్లౌడ్లో ఉన్న ప్రతి రిసోర్సెస్ని కూడా వాళ్ళు ఏం చేయొచ్చు అంటే యాక్సెసింగ్ చేసుకోవచ్చు. ఓకే, క్లౌడ్లోని రిసోర్సెస్ని యాక్సెసింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ప్రతి మంత్ ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది, అవునా కదా? ఇప్పుడు మనం కరెంట్ ఎంతైతే యూజ్ చేసుకున్నామో ఆ కరెంట్ యూజ్ చేసుకున్న దానికి మనం మనీ పే చేస్తున్నామా లేదా? జస్ట్ లైక్ అవునా, ప్రతి మంత్ మనకి ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది. సో మనం ఆ కరెంట్ ఎంతైతే యూజ్ చేసుకున్న దానికి రెంట్ మనం పే చేస్తున్నామా లేదా? అలాగే క్లౌడ్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటింగ్ రిసోర్సెస్ ఉంటాయి. ఓకేనా, సర్వర్స్ ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది, అప్లికేషన్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఉంటాయి, చాలా రకరకాల మన కంప్యూటింగ్ సంబంధించిన సర్వీసెస్ అని రకరకాల సర్వీసెస్ ఉంటాయి. సో యూజర్ ఏం చేయొచ్చు అంటే తనకు నచ్చిన సర్వీస్ని రెంట్కి, ఓకేనా, అండర్లైన్ చేయండి అమ్మ, తనకు నచ్చిన సర్వీస్ని రెంట్కి తెచ్చుకొని, ఓకే, యూజ్ చేసుకొని మళ్ళీ తన యూసేజ్ అయిపోయిన తర్వాత ఎంతైతే యూజ్ చేసుకున్నాడో అంత మనీ పే చేస్తే చాలు. దాన్ని నేను ఏమంటున్నానంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటున్నాను. ఓకే, జస్ట్ లైక్ పేయింగ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆర్ పేయింగ్ వాటర్ బిల్. ఓకే, సో ఇది కొంచెం కొత్తగా ఉంది కదా, లేటెస్ట్ టెక్నాలజీ ప్రెజెంట్. ఓకే, all government sectors as well as big multinational companies also following this cloud computing because in order to save the money. ఓకేనా, ఎందుకు సేవ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు హార్డ్వేర్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఒరిజినల్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ కానీ, లేకపోతే హార్డ్వేర్ కానీ కొన్ని కాస్ట్లీ ఉంటాయి. అవన్నీ మనం కొనుక్కోలేము కదా. ఎస్, కొన్ని అప్లికేషన్స్కి కొన్ని కావాల్సి వస్తుంది. ప్రాసెసర్ కానీ, హై స్పీడ్ ప్రాసెసర్ కానీ, ఓకే, ఆ హార్డ్వేర్ కానీ, ఓకే, కొన్ని ఒరిజినల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అవి చాలా కాస్ట్ ఉంటాయి. అవన్నీ నేను కొనుక్కొని ఇన్స్టాల్ చేసుకోలేను కదా. సో అవన్నీ కొనుక్కోవాలంటే నాకు కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఓకే, సో అలా కాస్ట్ అవ్వకుండా నా దగ్గర ఏది లేదో దాన్ని నేను రెంట్కి తెచ్చుకొని యూజ్ చేసుకొని, ఓకే, నా అవసరం తీరిపోయిన వెంటనే
ఎంతైతే యూస్ చేసుకున్నారో దానికి మనీ పే చేస్తే చాలుగా. ఓకే, అలా రెంట్ తెచ్చుకొని యూస్ చేసుకున్నందుకు మనీ కూడా ఎక్కువగా ఉండదు, జస్ట్ హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్లో ఉంటుంది, హండ్రెడ్స్లో ఉంటుంది. పర్ అవర్కి 100 రూపీస్, పర్ 2 అవర్స్కి 200 రూపీస్, డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ సర్వీస్ని బట్టి కాస్ట్, రెంట్ మనం తెచ్చుకున్న రెంట్ కూడా కాస్ట్ కూడా ఎంత ఉంటుందంటే లిమిటెడ్గానే ఉంటుంది. ఈవెన్ నార్మల్ పీపుల్ కెన్ ఆల్సో రెంట్ దీస్ రిసోర్సెస్ విత్ ఇన్ ద క్లౌడ్. Okay, that is the main purpose of using cloud computing. That means it is a collection of services, so you can rent these services via sitting at your home. Okay, అంటే మీరు ఇంట్లో కూర్చొని మీ ఫోన్ ద్వారా కానీ, డెస్క్టాప్ ద్వారా కానీ, ల్యాప్టాప్ ద్వారా కానీ మీరు క్లౌడ్లో ఉన్న రిసోర్సెస్, మీకు నచ్చిన రిసోర్సెస్ని రెంట్కి తెచ్చుకొని దాన్ని యూస్ చేసుకొని, ఓకే, ఎంతసేపు అయితే యూస్ చేసుకున్నారో దానికి మనీ పే చేస్తే చాలు. దాన్ని ఏమంటున్నానంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటున్నాను. కానీ ఇలా క్లౌడ్లో ఉన్న రిసోర్సెస్ని మీరు యాక్సెసింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీకు ఏమి ఉండాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఎస్, నెక్స్ట్ వన్. Cloud computing provides an alternative to the on-premises data centers. Girls, here ఇక్కడ నేను డేటా సెంటర్ అనే ఒక వర్డ్ని చదివాను కదా. సో ద మీనింగ్ ఆఫ్ డేటా సెంటర్ మీన్స్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ సర్వర్స్. ఓకే, డేటా సెంటర్ అంటే ఏంటి అంటే కనుక ఒక పెద్ద బిల్డింగ్ కానీ, లేకపోతే లార్జ్ నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ కానీ డిఫరెంట్ లొకేషన్స్లో ఉండొచ్చు. ఓకే, ఒకే బిల్డింగ్లో ఉండొచ్చు. అక్కడ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ స్టోరేజ్ డివైజెస్ ఉంటాయి, హార్డ్వేర్ ఎక్విప్మెంట్, చాలా ఎక్విప్మెంట్ అన్నీ ఉంటాయి. అలాంటి దాన్ని మనం ఏమంటున్నాం అంటే డేటా సెంటర్ అంటాం. ఓకే, అంటే మన పర్సనల్గా అలాంటి డేటా సెంటర్స్ని మనం మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి, ఓకే, సో దానికి ఆల్టర్నేటివ్ అప్రోచ్ ఏంటి అంటే కనుక క్లౌడ్ కంప్యూటింగ్. ఎస్, ఎందువల్ల అంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఎందువల్ల అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొత్తగా బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నానమ్మా. కొత్తగా బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే కనుక సిస్టమ్స్ కొనాలి, అవునా, మళ్ళీ ఆ సిస్టమ్స్ అన్నిటినీ ఇన్స్టాల్ చేయాలి, అవునా, ఏవైతే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయో ఆపరేటింగ్ సిస్టమ్స్ అని ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇంకా ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో ఆ అప్లికేషన్స్, మళ్ళీ ఇంటర్నెట్ కనెక్షన్స్, మళ్ళీ వాటికి సెక్యూరిటీ కోసం ఫైర్ వాల్స్ని సెటప్ చేయాలి, అవునా కదా. అంటే ఇదంతా కూడా నేను మెయింటైన్ చేయాలి అంటే కనుక చాలా కాస్ట్ అవుతుందా లేదా. ఓకే, నేను ఎప్పుడైతే కొత్తగా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నానో నాకు కావాల్సిన హార్డ్వేర్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఇన్స్టలేషన్ కానీ, ఓకే, సెక్యూరిటీ కోసం ఫైర్ వాల్ కానీ, ఇవంతా నేను పెట్టుకొని బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే వెరీ రిస్క్. ఎస్ అను, బికాజ్ ఇప్పుడు నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, మొత్తం మనీ అంతా వాటి మీద పెట్టేస్తే మరి నేను ఎలా రన్ చేయను. ఓకే, మళ్ళీ దాని తర్వాత స్టాఫ్ని తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, ఓకే, మళ్ళీ వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, ఏసీస్. ఓకే, ఇదంతా రిస్క్ లేకుండా మొత్తం అంతా క్లౌడ్కి వదిలేస్తే, అంటే క్లౌడ్లో ఏవైతే రిసోర్సెస్, ఓకే, నేను చెప్పిన హార్డ్వేర్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, నేను చెప్పిన ప్రతి రిసోర్సెస్ని క్లౌడ్లో నుంచి రెంట్కి తెచ్చుకొని యూస్ చేసుకుంటే, సో తక్కువ కాస్ట్తో నేను ఎటువంటి టెన్షన్ పడకుండా తక్కువ కాస్ట్తో ఆటోమేటిక్గా నా వర్క్ కంప్లీట్ అవుతుందా లేదా. ఎస్ అను, దట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, ఎస్పెషలీ ఒకప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ ఎస్పెషల్లీ ఎవరు యూస్ చేసేవారంటే కొత్తగా బిజినెస్ని స్టార్ట్ చేసే వాళ్ళు యూస్ చేసేవారు, చిన్న కంపెనీస్ వాళ్ళు యూస్ చేసేవారు. బట్ ఎట్ ప్రెసెంట్ పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ సెక్టర్స్ ఆల్సో యూజింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ బికాస్ టు మెయింటైన్ లోయర్ కాస్ట్, ఓకే, విత్ సెక్యూరిటీ. ఓకే, దట్స్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, అన్నీ మనమే చూడాలి అనుకుంటే కనుక బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేం, అవునా. బిజినెస్ మీద ఫోకస్ పెట్టాలి అంటే కనుక ఏదైతే మెయింటెనెన్స్ ఉందో హార్డ్వేర్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటిని మనం క్లౌడ్కి వదిలేస్తే, అంటే మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు, అవునా. మనకు కావాల్సిన దాన్ని తెచ్చుకుంటే చాలు. ఓకే, ఆటోమేటిక్గా మనం బిజినెస్ మీద ఫోకస్ పెట్టచ్చు కదా, ఆటోమేటిక్గా మన బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది కదా. దాన్ని ఏమంటున్నానంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటున్నాను.
ఓకే, చూడండి ఈ పారా ఇందాక నేను చెప్పినదే మీనింగ్ కూడా చూడండి ఒకసారి. క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడ్స్ అన్ ఆల్టర్నేటివ్ టు ద ఆన్ ప్రిమైసెస్ డేటా సెంటర్స్. చెప్పాను డేటా సెంటర్ అంటే ఏంటంటే దాంట్లో చాలా సర్వర్స్ ఉంటాయి, స్టోరేజ్ డివైజెస్ ఉంటాయి, హార్డ్వేర్స్ ఉంటాయి, చాలా సిస్టమ్స్ ఉంటాయి, నెట్వర్క్స్ ఉంటాయి, చాలా ఉంటుంది. అలాంటి వాటన్నిటిని నేను పర్సనల్గా మెయింటైన్ చేయలేను. ఓకే, అదే దాన్ని ఎవరికి వదిలేయచ్చు, మనం క్లౌడ్ కంప్యూటింగ్కి వదిలేయచ్చు. ఓకే, విత్ అన్ ఆన్ ప్రిమిసెస్ డేటా సెంటర్స్. ఒకవేళ అలాంటి డేటా సెంటర్ని కనుక నేను మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ చూడండి అమ్మా, ఫస్ట్ అవన్నీ సర్వర్స్ కానీ సిస్టమ్స్ కానీ హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ అవన్నీ నేను కొనాలి, మళ్ళీ నేను ఇన్స్టాలింగ్ చేయాలి. అవునా, ఇన్స్టాలింగ్ ఏమేం చేయాలి, హార్డ్వేర్ ఇన్స్టాల్ చేయాలి, మరి ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయాలి. ఓకే, అండ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్లికేషన్స్ని కూడా తెచ్చుకోవాలి. ఓకే, నెట్ సెట్టింగ్ అప్ ద నెట్వర్క్, మళ్ళీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలి. ఓకే, మళ్ళీ ఆ అప్లికేషన్స్కి సెక్యూరిటీ కోసం ఏవైతే ఫైర్ వాల్స్ ఉన్నాయో ఆ ఫైర్ వాల్స్ని కూడా మళ్ళీ నేను కనెక్ట్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి. ఓకే, అండ్ నా డేటా కోసం స్టోరేజ్ డివైజెస్ని కూడా కావాలి. అంటే ఇవన్నీ నేను చేస్తే కానీ ఆఫీస్ రన్ అవ్వదు. అవునా కదా, ఇవన్నీ నేను మెయింటైన్ చేయాలంటే హై కాస్టే కాదు. ఎస్ అన్నో. ఓకే, అలా కాకుండా వీటన్నిటిని క్లౌడ్కి వదిలేస్తే, ఓకే, వీటన్నిటిని క్లౌడ్కి వదిలేస్తే వాళ్ళు చూసుకుంటారు, క్లౌడ్లో ఉన్న వాళ్ళు వీటన్నిటిని చూసుకుంటారు. జస్ట్ మనకి ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్ని మనం తెచ్చుకుంటే చాలు కదా. చూడండి, ఆఫ్టర్ డూయింగ్ ఆల్ ద సెటప్ వి బికమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ఇట్ త్రూ ఇట్స్ ఎంటైర్ లైఫ్ సైకిల్. అలా మొత్తం పైన చెప్పుకున్న వాటన్నిటిని సెటప్ చేశాక మళ్ళీ వాటిని మెయింటెనెన్స్ చేయాలా వద్దా? త్రూ అవుట్ లైఫ్ ప్రతిదాన్ని కూడా మనం ఏం చేయాలంటే మెయింటెనెన్స్ చేయాలి. ఎస్ అన్నో. అంటే హార్డ్వేర్ కొనాలి, సాఫ్ట్వేర్ని కొనాలి, మళ్ళీ వాటిని ఇన్స్టాల్ చేయాలి, మళ్ళీ ఆ సాఫ్ట్వేర్స్కి సెక్యూరిటీ కోసం ఫైర్ వాల్స్ని ఇన్స్టాల్ చేయాలి, వాటి కాస్ట్. ఓకే, మళ్ళీ మనం మెయింటెనెన్స్ చేయాలి, స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవాలి, మళ్ళీ ఆ స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వాలి, శాలరీస్ ఇవ్వాలి. మళ్ళీ ఈ హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ మన పర్సనల్గా మనం మెయింటైన్ చేస్తే మళ్ళీ ఏసీస్ కావాలి, ఆ ఏసీస్ నుంచి వచ్చే కరెంట్ బిల్స్. సో it is very too cost. Okay, and we cannot easily maintain. ఓకే, సో మెయింటెనెన్స్ రెస్పాన్సిబిలిటీ అంతా మెయింటెనెన్స్ మీద చూస్తే మళ్ళీ మన ఫోకస్ బిజినెస్, మన మెయిన్ ఏంటమ్మా, మన మెయిన్ గోల్ ఏంటమ్మా, మన బిజినెస్ బాగుండాలి. మన బిజినెస్ బాగుండాలంటే వీటి మీద ఫోకస్ చేస్తామా లేకపోతే బిజినెస్ మీద ఫోకస్ చేస్తామా? ఓకే, మనం బిజినెస్ మీద ఫోకస్ చేయాలంటే ఏదైతే ఈ సెటప్ అంత ఉందో అది క్లౌడ్కి వదిలేస్తే, ఓకే, సో వాళ్ళు చూసుకుంటారు. ఓకే, మనకు కావాల్సింది తెచ్చుకొని రెంట్కి తెచ్చుకొని వాడుకొని ఎంతైతే యూస్ చేసుకున్నామో అంత మనీ పే చేస్తే హ్యాపీగా ఉంటుంది కదా. ఓకే, సో దట్స్ ఆల్ క్లౌడ్ కంప్యూటింగ్. ఎస్, చూడండి, బట్ ఇఫ్ వి చూస్ క్లౌడ్ కంప్యూటింగ్, ఏ క్లౌడ్ వెండర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హార్డ్వేర్ పర్చేస్ అండ్ మెయింటెనెన్స్. ఓకే, అలా కాకుండా మనం కనుక క్లౌడ్ కంప్యూటింగ్ని కనుక చూస్ చేసుకుంటే కనుక క్లౌడ్ వెండర్ అంటే ఎవరంటమ్మా, మనం క్లౌడ్ వెండర్ అంటే క్లౌడ్ ప్రొవైడర్, వెండర్ అంటే ప్రొవైడర్. అంటే మనం ఏ కంపెనీ నుంచి అయితే సర్వీసెస్ని ఆ రిసోర్సెస్ని తెచ్చుకుంటున్నామో, ఓకే, మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా వాళ్ళ కంపెనీదే. అవునా, ఏ క్లౌడ్ వెండర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హార్డ్వేర్ పర్చేస్ అండ్ మెయింటెనెన్స్. ఓకే, నేను కనుక క్లౌడ్ కంప్యూటింగ్ని కనుక చూస్ చేసుకుంటే కనుక, ఓకే, ఏవైతే నేను చెప్పిన హార్డ్వేర్ కానీ ఆ సాఫ్ట్వేర్ కానీ అదంతా నేను కొనాల్సిన అవసరం లేదు, అదంతా నేను మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అదంతా ఎవరు కొంటారు, ఎవరు మెయింటైన్ చేస్తారు? క్లౌడ్ ప్రొవైడర్ మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క బిజినెసే అది కదా. ఓకే, బికాస్ దే ఆర్ నాట్ గివింగ్ అస్ ఫ్రీ. వాళ్ళు మనకి ఫ్రీగా ఇవ్వట్లేదమ్మా. ఓకే, మనకి అద్దెకిస్తున్నారు. ఏవైతే రిసోర్సెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ని మనకి ఏం చేస్తున్నారు, రెంట్కి ఇస్తున్నారు. ఓకే, రెంట్కి ఇస్తున్నారు కాబట్టి దే ఆర్ వాళ్ళు కూడా మనీని ఎర్న్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు. ఓకే, అలాగే మనం కూడా ఆ హార్డ్వేర్ని కానీ కొనాల్సిన అవసరం లేదు, మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గర నుంచి రెంట్కి తెచ్చుకొని యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి తక్కువ ఖర్చుతో మన వర్క్ కూడా ఫినిష్ అయిపోతుంది అండ్ వీ కెన్ ఫ్రీలీ ఫోకస్ ఆన్ అవర్ బిజినెస్ గ్రోత్. దట్స్ ద లాజిక్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. Okay, and they also provides a wide variety of services, software as a service, as a platform of services. Okay, number of different types of services వాళ్ళు మీకు రెంట్కి ఇస్తున్నారు.
ఓకే, చెప్పాను మీకు ఎయిదర్ స్టోరేజ్ కానీ, నెట్వర్క్స్ కానీ, సర్వర్స్ కానీ, డేటాబేసెస్ కానీ, అప్లికేషన్స్ కానీ, ఏది ఇంక్లూడింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ ని మీకు రెంట్కి ఇస్తున్నారు. జస్ట్ లైక్ ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ వాటర్ బిల్. ఓకే, సో రెంట్కి తెచ్చుకొని యూస్ చేసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళకి యూస్ చేసుకున్నందుకు మనీ పే చేసేంత ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, ఎక్కువ రెంట్కి కూడా ఎక్కువ ఛార్జ్ అవ్వదమ్మా, జస్ట్ హండ్రెడ్స్లోనే ఛార్జ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ తెచ్చుకుంటే ఒక గంటకి 100 రూపీస్ అవ్వచ్చు. ఓకే, ఇంకొకటి ఏమో 200 రూపీస్ అవ్వచ్చు. జస్ట్ ఈవెన్ నార్మల్ పీపుల్ కూడా రెంట్కి తెచ్చుకోవచ్చు అనమాట. అంత తక్కువ ఖర్చుతో క్లౌడ్లో ఉన్న ప్రతి రిసోర్సెస్ని కూడా ఇంటర్నెట్, నీ సిస్టమ్కి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటే చాలు, క్లౌడ్లో ఉన్న ప్రతి రిసోర్సెస్ని కూడా నువ్వు ఏం చేయొచ్చు అంటే రెంట్కి తెచ్చుకొని యూస్ చేసుకొని నీ వర్క్ అయిపోయిన తర్వాత తిరిగి మనీ పే చేసేయచ్చు. దట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్. Because girls, I am saying this repeatedly because you can understand what is cloud computing. ఓకే, స్టార్టింగ్ వీడియో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మీకు ఒక క్లారిటీ వస్తే నెక్స్ట్ ఈజీగా అర్థమైపోతాయి. దట్స్ వై ఐఎమ్ రిపీటింగ్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, సో చూడమ్మా, వీ కెన్ టేక్ ఎనీ రిక్వైర్డ్ సర్వీసెస్ అని రండి. ఓకే, ఎలాంటి కంప్యూటింగ్ సర్వీసెస్ అయినా సరే అద్దెకి తెచ్చుకోవచ్చు. ద క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ విల్ బి చార్జ్ బేస్డ్ ఆన్ యూసేజ్ అనా. సో ఎంత ఛార్జ్ చేస్తారంటే నువ్వు ఎంతసేపు అయితే యూజ్ చేసుకుంటావో నువ్వు యూజ్ చేసుకునే దాన్ని బట్టి వాడు ఏం చేస్తారంటే ఛార్జ్ చేస్తారు. చెప్పాను కదా, అది ఎక్కువగా ఉండదు, తక్కువలో ఉండదు. ఈవెన్ నార్మల్ పీపుల్ కూడా ఏం చేయొచ్చు అంటే రెంట్కి తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు. కానీ యూజర్స్కి ఉండాల్సినది ఏంటి అంటే కనుక వాళ్ళ పర్సనల్ సిస్టమ్స్కి ఒక ఇంటర్నెట్ సహాయం ఉంటే చాలు. ఓకే, ఆటోమేటిక్గా క్లౌడ్కి కనెక్ట్ అయిపోయి అక్కడ ఉన్న సర్వీసెస్ని మీరు ఏం చేయొచ్చు అంటే రెంట్కి తెచ్చుకోవచ్చు. అండ్ గర్ల్స్, ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే అక్కడ ప్రతి దానికి కాస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ తీసుకోండి అమ్మా. ఫ్లిప్కార్ట్లో ఆ డ్రెస్కి కింద ప్రతి డ్రెస్కి కాస్ట్ ఇంత అని ఉంటుంది కదా, ఆ కాస్ట్ని బట్టేగా మనం ఆ డ్రెస్ని సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే అక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ కావాలి, సర్వర్ గంటకి 100 రూపాయలు. ఓకే, అలా కాకుండా అప్లికేషన్ ఉంది, ఒక అప్లికేషన్ యూస్ చేయాలంటే గంటకి 50 రూపాయలు అలా రాసి ఉంటుంది. ఓకే, ప్రతి సర్వీస్కి కూడా పర్ అవర్ ఇంత అని రాసి ఉంటుంది. దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ లైక్ ఫ్లిప్కార్ట్లో డ్రెస్సెస్కి కాస్ట్ ఎలా అయితే ఉంటుందో అలాగే క్లౌడ్లో ఉన్న ప్రతి రిసోర్సెస్ కూడా అక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది అనమాట, దీనికి ఇంత అని. సో దాన్ని బట్టి ఆ మనీని బట్టి కూడా మనం ఏం చేయొచ్చు అంటే యూస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్. Okay, so the main advantage of using cloud computing is low cost. ఓకే, తక్కువ ఖర్చుతో మనకు కావాల్సింది మనం రెంట్కి తెచ్చుకొని మన యూసేజ్ అయిపోయిన తర్వాత మనం యూజ్ చేసుకున్న దానికి మనీ పే చేస్తే చాలు. జస్ట్ లైక్ ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ వాటర్ బిల్. ఎస్ అన్న, ప్రతి నెల కరెంట్ బిల్ వస్తుంది. ఆ కరెంట్ బిల్ మనం ఎంతైతే వాడుకుంటామో అంత మనీ పే చేస్తున్నాం కదా, ఇది కూడా అంతే. ఓకే, ఎక్కడో ఉండే రిసోర్సెస్ని ఇంటర్నెట్ సహాయంతో నీకు నచ్చిన సర్వీస్ని నువ్వు ఏం చేయొచ్చు అంటే రెంట్కి తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, ఎందుకంటే ప్రతిదీ నేను కొనుక్కోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అన్న. కొనుక్కోవాలి, మళ్ళీ వాటికి మెయింటెనెన్స్లు. ఎస్ అన్న, సో ఇట్స్ వెరీ రిస్కీ. కాబట్టి రెంట్కి తెచ్చుకొని యూజ్ చేసుకున్న దాన్ని మనీ పే చేస్తే బెస్ట్ కదా. Okay, so low cost, and they will provide the services 24 hours into 7 days. Okay, ప్రతిరోజు 24 hours అవైలబిలిటీగా ఉంటుంది విత్ సెక్యూరిటీ. they will provide the services with security. That is cloud computing. Okay, even though big multinational companies, even though our government sectors also following these cloud computing facilities, because in order to minimize our cost, ఖర్చు తగ్గించుకోవాలి, సెక్యూరిటీ ఉండాలి. ఓకే, ఖర్చు తగ్గించుకోవాలి, సెక్యూరిటీ ఉండాలి. ఓకే, నా బిజినెస్ బాగా గ్రోత్ అవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దేనికి ఫాలో అవుతున్నారు అంటే క్లౌడ్ కంప్యూటింగ్కి ఫాలో అవుతున్నారు. ఎస్ గర్ల్స్. ఓకే, అండ్ గర్ల్స్, ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ యువర్ పర్సనల్ డేటా, యూ కెన్ ఆల్సో స్టోర్ యువర్ పర్సనల్ డేటా ఇన్ ద క్లౌడ్. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే గూగుల్ డ్రైవ్. సో గూగుల్ డ్రైవ్లో మీ పర్సనల్ డేటాను కూడా మీరు ఏం చేయొచ్చు అంటే స్టోర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎంత కెపాసిటీ ఫ్రీగా ఇస్తున్నారంటే వాళ్ళు 15 GB వరకు ఫ్రీగా ఇస్తున్నారమ్మా.
ఓకే 15 GB వరకు కూడా నువ్వు ఏం చేయొచ్చు అంటే గూగుల్ డ్రైవ్లో యువర్ పర్సనల్ డేటాని నువ్వు ఏం చేయొచ్చు అంటే స్టోర్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ దే ఆర్ ప్రొవైడింగ్ స్టోరేజ్ ఆల్సో. ఓకే అప్ టు 15 GB ఫ్రీ. 15 GB కన్నా ఎక్కువ ఉంటే కనుక అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీకు మనీని పే చేయించుకుంటారు. ఓకే అంటే నీకు కావాల్సిన నీ బిజినెస్ డేటా కానీ నీ పర్సనల్ డేటా కానీ సెక్యూర్డ్గా స్టోర్ చేసుకోవాలి అంటే కనుక యూ కెన్ ఆల్సో స్టోర్ యువర్ డేటా విత్ ఇన్ ద క్లౌడ్. ఓకే అప్ టు 15 GB వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్. 15 GB కన్నా ఎక్కువ ఉంటే కనుక ఆటోమేటిక్గా నువ్వేం చేయాలంటే మనీ పే చేయాల్సి వస్తుంది. అది కూడా ఎక్కువ మనీ కాదు, నార్మల్ పీపుల్ ఎఫర్ట్ చేయగలిగే మనీని నువ్వు పే చేస్తే చాలు. ఓకే దట్ మీన్స్ ప్రతి దాన్ని కూడా టుడే వీ కెన్ రెంట్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ రిసోర్సెస్. దట్ ఈస్ ద లేటెస్ట్ ట్రెండ్ ఇన్ కరెంట్ ప్రెసెంట్. అది లేటెస్ట్ ట్రెండ్. Okay all multinationals, all government sectors following this cloud computing because to lower cost, ఖర్చు తగ్గించుకోవాలి, సెక్యూరిటీ ఉండాలి, బిజినెస్ బాగా గ్రోత్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దేనికి ఫాలో అవుతున్నారు అంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఫాలో అవుతున్నారు. ఓకే నెక్స్ట్ the cloud environment provides an easily accessible online portal that makes handy for the user to manage the కంప్యూట్ స్టోరేజ్ నెట్వర్క్ అండ్ అప్లికేషన్ రిసోర్సెస్. ఓకే ఈజీగా ఓకే మన 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 కంప్యూటర్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా ఈజీగా యూజర్ ఏం చేయొచ్చు అంటే మేనేజ్ చేయొచ్చు. ఓకే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఓకే యూజర్ కెన్ ఈజీగా యాక్సెస్ స్టోరేజ్ నెట్వర్క్ ఆర్ ఎనీ అప్లికేషన్స్. ఓకే సో యూజర్కి ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా తన నచ్చిన రిసోర్సెస్ని హ్యాండీ మీన్స్ తన చేతితో తన నచ్చిన రిసోర్సెస్ని ఆటోమేటిక్గా ఏం చేయొచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఈజీ టు యూస్. ఓకే క్లౌడ్లో ఉన్న రిసోర్సెస్ని ఈజీగా ఏం చేయొచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే సమ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్స్. ఓకే దాని నుంచి మీకు చెప్తున్నాను. క్లౌడ్ అంటే సర్వీసెస్ అని ఉంటాయి. ఇట్ ఈస్ అ సెట్ ఆఫ్ సర్వీసెస్. అక్కడ చాలా సర్వీసెస్ ఉంటాయి. ఏంటి ఆ సర్వీసెస్ అని చెప్పాను? స్టోరేజ్ కానీ, నెట్వర్క్ కానీ, అప్లికేషన్ కానీ, హార్డ్వేర్ కానీ, మనకి ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ తెచ్చుకోవాలి కదా. ఓకే అలా మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఏంటి? ఓకే ఏ కంపెనీస్ మనకి క్లౌడ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఫిగర్లో ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్, VMware, ర్యాక్ స్పేస్, గూగుల్ క్లౌడ్, ఓకే గూగుల్, IBM, Amazon Web Services. So all these are the different types of cloud vendors. They are providing cloud services for the users. ఓకే ఇవే కాదు, ఇవి ఇంకా చాలా ఉన్నాయమ్మా. ఓకే ఇంచుమించు చాలా ఉన్నాయి. ఓకే ప్రతి రోజుకి ఎవరో కొత్త వెండర్స్ వస్తున్నారు. ఓకే వాళ్ళ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే కనుక వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ని మనకి రెంట్కి ఇవ్వడం అనమాట. ఓకే సో అలా మీకు నచ్చిన క్లౌడ్ ప్రొవైడర్ని మీరు చూస్ చేసుకొని, మీకు నచ్చిన క్లౌడ్ ప్రొవైడర్ని మీరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర రిసోర్సెస్ని నువ్వు ఏం చేయొచ్చు అంటే ఈజీగా యాక్సెసింగ్ చేయొచ్చు. అలా యాక్సెసింగ్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా నీకు ఏముండాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ నాకు గూగుల్ క్లౌడ్ ఉంది అంటే నాకు గూగుల్ వాడు అంటే ఇష్టము. అంటే గూగుల్ క్లౌడ్లో ఉన్న సర్వీసెస్ని నేను యూటిలైజ్ చేసుకోవాలనుకుంటాను. ఆటోమేటిక్గా నువ్వేం చేయాలి? గూగుల్ క్లౌడ్లోకి వెళ్ళి www.googlecloud.com అని కొట్టి ఓకే దాంట్లో రిజిస్టర్ అయిపోతే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న సర్వీసెస్ అన్ని చూపిస్తుంది. ఆ సర్వీసెస్ అన్నిటిని మీరు ఏం చేయొచ్చు అంటే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే ఆల్ దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ దట్ ఆర్ ప్రొవైడింగ్ క్లౌడ్ సర్వీసెస్ టు ద యూజర్స్. ఓకే నెక్స్ట్ వన్. Okay so that's all about introduction to cloud computing. So before going to origin of cloud computing, so what is cloud computing? Cloud computing అంటే set of services. ఓకే ఏంటి ఆ సర్వీసెస్ ఏంటి? సర్వర్స్ కానీ, నెట్వర్క్స్ కానీ, స్టోరేజ్ కానీ, వీటన్నిటిని మనం ఇంటర్నెట్ సహాయంతో అద్దెకి తెచ్చుకొని యూస్ చేసుకొని ఓకే ఎంతసేపు అయితే యూస్ చేసుకున్నామో దానికి మనీ పే చేస్తే చాలు. దాన్ని మనం ఏమంటున్నాం అంటే క్లౌడ్ కంప్యూటింగ్. ఎస్ మా సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? లో కాస్ట్, ఓకే సెక్యూరిటీ అండ్ 24/7 hours అవైలబిలిటీ. ఓకే అండ్ వీ కెన్ మెయింటైన్ అవర్ బిజినెస్ మన బిజినెస్ గ్రోత్ని కూడా మనం బాగా పెంచుకోవచ్చు. ఓకే సో దట్స్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్ టు క్లౌడ్ కంప్యూటింగ్. ఎస్ గర్ల్స్ నెక్స్ట్ వన్, ఆరిజిన్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్.
ద మీనింగ్ ఆఫ్ ఆరిజిన్ మీన్స్ హిస్టరీ అన్నా ఆరిజిన్ అన్నా ఒకటేనమ్మా. ఓకే, అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అనే కాన్సెప్ట్, ఓకే, అంటే కంప్యూటింగ్ రిసోర్సెస్ ని కూడా అద్దెకి ఇవ్వచ్చు అనే థాట్ అసలు ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది? ఓకే, చూడండి, బిఫోర్ ఎమర్జింగ్ ద క్లౌడ్ కంప్యూటింగ్ దెర్ వాస్ క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్ కన్నా ముందు ఏముంది అంటే కనుక క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్ ఉంది. మీకు ఆల్రెడీ తెలుసమ్మా క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో. Okay, which is a basically centralized storage in which all the software applications, all the data and all the controls are reside on the server side. Okay, cloud computing కంటే ముందు క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్ ఉందమ్మా. క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్ అంటే ఏంటి? మొత్తం అన్ని సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ కానీ, అంత డేటా కానీ, మొత్తం కంట్రోల్స్ కానీ అన్ని ఎక్కడ ఉంటాయంటే కనుక ఓన్లీ సర్వర్లోనే ఉంటాయి. కరెక్టా కదా? క్లయింట్ సర్వర్. ఓకే, క్లయింట్స్ అందరూ సర్వర్కి కనెక్ట్ అయి ఉంటారు. ఓకే, అంటే మొత్తం డేటా కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ కానీ, లేకపోతే కంట్రోలింగ్ మొత్తం సర్వర్ సైడేగా ఉండేది. ఎస్ అన్నో. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ ద సింగిల్ యూజర్ వాంట్ టు యాక్సెస్ స్పెసిఫిక్ డేటా ఆర్ రన్ ఏ ప్రోగ్రామ్, షీ నీడ్ టు కనెక్ట్ ఏ సర్వర్ అండ్ దెన్ గెయిన్ ద అప్రోప్రియేట్ యాక్సెస్, దెన్ షీ కెన్ డూ హర్ బిజినెస్. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్కి, ఒక క్లయింట్కి సర్వర్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ క్లయింట్ సర్వర్కి కనెక్ట్ అవ్వాలి. సర్వర్కి కనెక్ట్ అయిన తర్వాతనేగా సర్వర్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయగలరు. ఎస్ ఆర్ నో? అంటే ఒక సింగిల్ యూజర్కి, ఓకే, ఒక సింగిల్ యూజర్ కూడా డేటాని యాక్సెసింగ్ చేయాలంటే ఖచ్చితంగా తను ఏం చేయాలంటే సర్వర్కి కనెక్ట్ అవ్వాలి. సర్వర్కి కనెక్ట్ అయ్యాకే సర్వర్లోని ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయాలి. ఓకే, అలాంటి ఆర్కిటెక్చర్ని మనం ఏమంటున్నాం అంటే క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటున్నాం. దట్ మీన్స్ ఆల్ ద క్లయింట్స్ ఆర్ కనెక్టెడ్ టు ద సర్వర్, సెంట్రలైజ్డ్ సర్వర్. ఓకే, సో మొత్తం కంట్రోలింగ్ అంతా సర్వర్లోనే ఉంటుంది. ఓకే, ఒక క్లయింట్కి డేటా కావాలన్నా ఖచ్చితంగా సర్వర్ కనెక్ట్ అయ్యి సర్వర్లో ఉన్న డేటాని వాళ్ళు ఏం చేయాలంటే యాక్సెస్ చేయాలి. ఒకవేళ సెంట్రలైజ్డ్ సర్వర్ కనుక ఫెయిల్ అవుతే కనుక ఆల్ ద క్లయింట్స్ కనెక్టెడ్ టు ద సర్వర్ విల్ ఆల్సో ఫెయిల్. ఎస్, ఓకే, సో దట్ ఈస్ అబౌట్ క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్ కన్నా ముందు క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్ వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ దెన్ ఆఫ్టర్ తర్వాత ఏమొచ్చింది? డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్. ఓకే, సో ఆల్రెడీ మీకు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ స్టార్ట్ అయింది కదమ్మా. ఓకే, సో distributed computing came into picture where all the computers are networking together and share the resources when needed. So distributed, the meaning of distributed means sharing kada. So distributed system lo anni systems ఒక దాంతో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి కదా. ఓకే, బై అలా కనెక్షన్ ఉండటం వల్ల రిసోర్సెస్ ని ఏం చేయొచ్చు అంటే షేరింగ్ చేసుకోవచ్చు. దట్ మీన్స్ బిఫోర్ క్లౌడ్ కంప్యూటింగ్ we have two technologies. One technology is client server computing and other technology is distributing systems. Yes, okay, next slide చూడండి. Okay, later okay, on the basis of above computing, later they were emerged of cloud computing concepts that later implemented. Okay, so client server computing తర్వాత డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ తర్వాత మనకి ఇంప్లిమెంట్ అయిన న్యూ టెక్నాలజీ ఏంటి అంటే కనుక క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అనే థాట్ ఎలా వచ్చింది? ఓకే, అసలు హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ రెంట్కి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ అసలు ఐడియా ఎలా వచ్చింది? ఎస్ అన్నా. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా. సో చూడండి, ఎట్ అరౌండ్ ఇన్ 1961 అంటే 1961లోనే వీళ్ళకి ఐడియా వచ్చిందంట. చూడండి, 40 years, 4 decades before, John McCarthy suggested in a speech in MIT that computing can be sold like a utility, just like a water or electricity. So చూడమ్మా, 1961లోనే జాన్ మెక్చార్టీ అని అతనికి ఒక ఐడియా వచ్చిందంట. ఇప్పుడు వాటర్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు మనం ఎంతైతే రెంట్కి యూజ్ చేసుకున్నామో, ఎలా అయితే బిల్ పే చేస్తున్నామో, అలాగే కంప్యూటింగ్ రిసోర్సెస్ ని కూడా మనం అద్దెకి ఇవ్వచ్చు కదా అనే ఒక థాట్ వచ్చింది. ఏ ఇయర్లో? 1961లో. ఎవరికి? జాన్ మెక్చార్టీకి. ఓకే, ఇప్పుడు మనం కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు కడుతున్నాం కదా. కరెంట్ బిల్లు ప్రతి మంత్ వస్తుంది, అవునా కదా? సో ఎంతైతే వాడుకున్నాం అంతేగా మనీ పే చేసేది. అలాగే కంప్యూటింగ్ రిసోర్సెస్ ని కూడా అలాగే అద్దెకిస్తే, ఓకే, ఎంతసేపు అయితే వాడుకున్నారో అంత మనీ కలెక్ట్ చేసుకుంటే బాగుంటది కదా అని ఐడియా ఎవరికి వచ్చిందంటే జాన్ మెక్చార్టీకి వచ్చింది. ఏ ఇయర్లో అంటే 1961. సో 4 decades ముందే వీళ్ళకి వచ్చినట్టే కదా ఐడియా. ఎస్ అన్నో. ఇలాంటి ఐడియా అనేది న్యూ ఐడియా కదా. సో ఇట్ వాజ్ బ్రిలియంట్ ఐడియా, బట్ లైక్ ఆల్ బ్రిలియంట్ ఐడియాస్ ఇట్ వాజ్ హెడ్ ఇఫ్ ఇస్ టైం. కానీ ఎంత మంచి ఐడియా అయినా టైం రావాలి కదా. ఎందుకంటే ఇంత టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయాలంటే 1961లో ఇంటర్నెట్ కనెక్షనే సరిగా లేదు, అవునా? అప్పుడు సిస్టమ్స్ కానీ సర్వర్స్ కానీ అంత నాలెడ్జ్ ఎవరికి లేదు, అంత టెక్నాలజీ లేదు. ఐడియా ఉంది కానీ దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో అప్పటికి ఎవరికి ఐడియా లేదు. ఓకే, దేనికని టైం రావాలి కదా. సో యాజ్ ఫర్ ద
నెక్స్ట్ ఫ్యూ డికేస్ కొన్ని సంవత్సరాల తర్వాత despite interest in this model, the technology simply was not ready for it. అవునా? సో మీరు గమనిస్తే కనుక జాన్ మెక్చార్టీ అనే అతనికి 1961లో ఓకే అలా కంప్యూటింగ్ రిసోర్సెస్ ని అద్దెకి ఇవ్వాలి అనిపించింది. అవునా? బెస్ట్ ఐడియా. కాకపోతే ఏంటి అంటే కనుక టైం రావాలి. ఎందుకంటే కనుక ఆ బెస్ట్ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి అప్పుడు ఆ కాలంలో టెక్నాలజీ సపోర్ట్ చేయలేదు. ఓకే కొన్ని సంవత్సరాలు గడిచింది. ఓకే కొన్ని సంవత్సరాలు గడిచాక ఆ ఐడియాని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే చూడండి. బట్ ఆఫ్ కోర్స్ టైమ్ హ్యాస్ పాస్డ్ అండ్ ద టెక్నాలజీ కాట్ దట్ ఐడియా అండ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ వి మెన్షన్ దట్ అన్న కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ ఎప్పుడు అంటే చూడండి 1999లో ఓకే 61 తర్వాత ఎన్ని సంవత్సరాలకి 71, 81, 91 37 సంవత్సరాల తర్వాత Salesforce.com started delivering of applications to users using a simple website. Okay, first cloud vendor ever ante kanaka Salesforce.com, which is one of the company that provides cloud services to the users. Okay, అంటే క్లౌడ్ లో ఉన్న సర్వీసెస్ ని యూజర్స్ కనుక రెంట్ తెచ్చుకోవాలి అంటే వన్ ఆఫ్ ద ఫస్ట్ కంపెనీ ఎవరు అంటే కనుక Salesforce.com. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్లౌడ్ వెండర్, ఫస్ట్ క్లౌడ్ వెండర్ ఆఫ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ క్లౌడ్ ప్రొవైడర్. ఓకే వాళ్ళు ఫస్ట్ క్లౌడ్ సర్వీసెస్ ని రెంట్కి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఏ ఇయర్ లో అంటే కనుక 1999లో. ఓకే దీస్ అప్లికేషన్స్ వర్ డెలివర్డ్ టు ఎంటర్ప్రైజెస్ ఓవర్ ద ఇంటర్నెట్. ఓకే సో ఎలా ఇచ్చారంట వాళ్ళ యొక్క సర్వీసెస్ ని ఎలా ఇచ్చారంటే ఇంటర్నెట్ సహాయంతో ఇచ్చారంట. ఓకే అండ్ దిస్ వే ద డ్రీమ్ ఆఫ్ కంప్యూటింగ్ సోల్డ్ యాజ్ యూటిలిటీస్ వర్ ట్రూ. ఓకే అప్పుడెప్పుడో 1961లో మన జాన్ మెక్చార్టీ కన్నా నిజమైంది. ఏ ఇయర్లో నిజమైంది? 1999లో. ఎవరి ద్వారా? Salesforce.com అనే ఒక క్లౌడ్ ప్రొవైడర్ ద్వారా. ఓకే క్లౌడ్ ప్రొవైడర్ ద్వారా వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి సర్వీసెస్ ని రెంట్కి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఏ ఇయర్లో అంటే కనుక 1999లో. అప్పటి నుంచి క్లౌడ్ కంప్యూటింగ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి వాళ్ళ దగ్గర ఉన్న సర్వీసెస్ ని యూజర్స్ కి రెంట్కి ఇవ్వడం విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ సహాయంతో యూజర్స్ కి రెంట్కి ఇవ్వడం స్టార్ట్ అయింది. ఇయర్ ఎప్పుడు అంటే 1999. అండ్ ద ఫస్ట్ క్లౌడ్ ప్రొవైడర్ ఎవరు అంటే కనుక Salesforce.com. ఎవరది? Salesforce.com. ఓకే నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇన్ 2002 ఫస్ట్ 1999లో Salesforce.com వాళ్ళు రెంట్కి ఇచ్చారు. నెక్స్ట్ 2002లో ఎవరు? అమెజాన్ స్టార్టెడ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఓకే అమెజాన్ కంపెనీ వాళ్ళు అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఏ ఇయర్లో? 2002లో. ఓకే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ ఏంటి? స్టోరేజ్ అంటే మీ పర్సనల్ డేటాని వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకోవచ్చు, కంప్యూటేషన్. ఓకే అండ్ ఈవెన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా. ఓకే మీకు ఏ సర్వీస్ కావాలన్నా ఆ సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎస్పెషలీ అమెజాన్ వెబ్ సర్వీస్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే కనుక మీ పర్సనల్ డేటాని వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకోవచ్చు. ఏదో పర్సనల్ ఆర్ ఇంపార్టెంట్ ఆర్ బిజినెస్ డేటా. ఓకే అక్కడ స్టోర్ చేసుకుంటే కనుక దే విల్ ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ యువర్ డేటా. ఓకే అండ్ ఈవెన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా అంట. ఓకే హౌఎవర్ ఓన్లీ స్టార్టింగ్ విత్ ద లాంచ్ ఆఫ్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ ఇన్ 2006. ఓకే ఏ ట్రూలీ కమర్షియలీ సర్వీస్ ఓపెన్ టు ఎవ్రీబడి ఎగ్జిస్టెడ్. ఓకే యాక్చువల్గా 2002వ సంవత్సరంలో అమెజాన్ కంపెనీ వాడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ పేరు మీద ఓకే వాళ్ళ యొక్క యూజర్స్ యొక్క డేటాని స్టోర్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు. కానీ కమర్షియల్గా పబ్లిక్గా ప్రతి ఒక్కళ్ళు అమెజాన్ యొక్క సర్వీసెస్ని ప్రతి ఒక్కళ్ళు కమర్షియల్గా తెచ్చుకుంది ఎప్పుడు అంటే కనుక 2006లో. దానికి పేరు ఏంటంటే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఏ ట్రూలీ కమర్షియల్ సర్వీస్ ఓపెన్ టు ఎవ్రీబడి ఎగ్జిస్టెడ్. ప్రతి ఒక్కరు కూడా అమెజాన్లో ప్రతి సర్వీసెస్ ని యూటిలైజ్ చేసుకునే ఇయర్ ఎప్పుడు అంటే కనుక 2006లో. ఆ కంపెనీ పేరు ఏంటంటే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అనే పేరు మీద 2006లో కమర్షియల్ గా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ దగ్గర ఉన్న సర్వీసెస్ ని యూజ్ చేసుకోవచ్చు అనుకున్న ఇయర్ ఎప్పుడు అంటే కనుక 2006. సో ఫస్ట్ Salesforce.com 1999లో. నెక్స్ట్ 2006లో అమెజాన్ వాడు. ఎస్ నెక్స్ట్ చూడండి 2009లో గూగుల్ యాప్స్ ఆల్సో స్టార్టెడ్ టు ప్రొవైడ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. అన్న గూగుల్ యాప్స్ అంటే గూగుల్ కంపెనీకి సంబంధించింది కదా. 2009లో గూగుల్ వాడు కూడా వాళ్ళ దగ్గర ఉన్న సర్వీసెస్ ని రెంట్కి ఇవ్వడం స్టార్ట్ చేశాడు. Okay, of course, all big players are present in the cloud computing evolution. Okay, not only Amazon, not only Google, not only Salesforce, పెద్ద కంపెనీస్ అన్నీ కూడా క్లౌడ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడానికి చాలా ముందుకు వచ్చినాయి అంట. ఓకే అందులో కొంతమంది చూడండి. ఇన్ 2009 మైక్రోసాఫ్ట్ చూడండి అమ్మా. మైక్రోసాఫ్ట్ లాంచ్ విండోస్ అజ్యూర్
అండ్ కంపెనీస్ లైక్ ఒరాకిల్ అండ్ హెచ్పి హ్యావ్ ఆల్ జాయిన్ ద గేమ్. చూడండి, ఎప్పుడైతే ప్రతి ఒక్కరు క్లౌడ్ 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 అంటున్నారో పెద్ద పెద్ద కంపెనీస్ కూడా సర్వీసెస్ని వాళ్ళకి సర్వీసెస్ని ఇవ్వడానికి ముందుకు వచ్చినాయి. అలాంటి ఒక పెద్ద కంపెనీ ఏంటి? మైక్రోసాఫ్ట్. 2009లో మైక్రోసాఫ్ట్ కూడా క్లౌడ్ ప్రొవైడర్ కింద మారి వాళ్ళ దగ్గర సర్వీసెస్ని రెంట్కి ఇవ్వడం స్టార్ట్ చేసి, ఇంక్లూడింగ్ ఒరాకిల్, హెచ్పి, ఆల్ దిస్ ప్రూవ్స్ దట్ టుడే క్లౌడ్ కంప్యూటింగ్ హ్యాస్ బికేమ్ మెయిన్ స్ట్రీమ్. ఓకే, దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా దేని యూస్ చేస్తున్నారంటే క్లౌడ్ కంప్యూటింగ్ యూస్ చేస్తున్నారు అని అర్థమైంది. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ హిస్టరీ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్ ఆరిజిన్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, సో ఏం చెప్పుకున్నాము? ఆరిజిన్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సో క్లౌడ్ కంప్యూటింగ్ కంటే ముందు క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చరు అలాగే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ వచ్చింది, తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చింది. సో క్లౌడ్ కంప్యూటింగ్ అనే థాట్ అంటే కంప్యూటింగ్ రిసోర్సెస్ని రెంట్కి ఇవ్వచ్చు, జస్ట్ లైక్ కరెంట్ బిల్లు ఆర్ ఎలక్ట్రిసిటీ బిల్ లాగా చేయొచ్చు అనే థాట్ ఫస్ట్ ఐడియా ఎవరికి వచ్చిందమ్మా? జాన్ మెక్చార్ట్కి. ఏ ఇయర్లో? 1961లో. అవునా? కానీ ఆ ఐడియా అప్పుడు ఇంప్లిమెంట్ అయ్యిందా? లేదు. ఓకే, టెక్నాలజీ అప్పట్లో అంత టెక్నాలజీ లేదు కాబట్టి ఆ ఐడియా ఇంప్లిమెంట్ అవ్వలేదు. అది ఇంప్లిమెంట్ చేయడానికి ఎప్పుడు ఇంప్లిమెంట్ అయ్యింది అంటే 1999లో salesforce.com ఫస్ట్ సర్వీసెస్ని రెంట్కి ఇచ్చారు. ఓకే, ఆఫ్టర్ salesforce.com నెక్స్ట్ కంపెనీ ఎవరమ్మా? అమెజాన్. సో అమెజాన్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అనే దాని ద్వారా 2006లో కమర్షియల్గా ప్రతి ఒక్కరికి వాళ్ళ దగ్గర ఉన్న సర్వీసెస్ని రెంట్కి ఇవ్వడానికి స్టార్ట్ చేశారు. దాని తర్వాత 2009లో గూగుల్ యాప్స్, ఈవెన్ మైక్రోసాఫ్ట్, పెద్ద పెద్ద కంపెనీస్ మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, హెచ్పి ప్రతి ఒక్కళ్ళు కూడా క్లౌడ్ ప్రొవైడర్స్ కింద మారి వాళ్ళ దగ్గర ఉన్న సర్వీసెస్ని రెంట్కి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఓకే, సో మ్యాక్సిమం ప్రతి పెద్ద కంపెనీస్ కూడా ఇలాగే స్టార్ట్ చేస్తారు. బికాస్ హౌ బెనిఫిట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఎంత క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల ఎంత యూస్ ఉందో అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా క్లౌడ్ కంప్యూటింగ్ మీద స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, సో దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, థ్యాంక్ యూ.